హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇవి మట్టి ప్రమిదలండి. ఇవేంటంటే ఇంకా అలా ఉండయి గదా ఖాళీగానని చెప్పేసి నేను పెయింట్స్ వేద్దామని చెప్పేసి వేస్తున్నాను. పెయింట్స్ వేస్తే ఏందంటే కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయని. ఇవొచ్చేసి ఫస్ట్ బేస్ వేసుకోవాలండి. వైట్ బేస్ ఇది. ఫస్టు డైరెక్ట్‌గా మనం కలర్స్ వేయకూడదు. ఈ ఇలా వైట్ వేస్తే ఏందంటే దాని మీద ఆరిన తర్వాత మనం కలర్స్ వేసుకుంటే ఏందంటే నిండుగా కనిపిస్తది. డైరెక్ట్ కలర్స్ వేసామనుకోండి ఆ మట్టి పీల్చుకుంటది గదండీ! డల్ అయిపోతాయి కలర్సు. అందుకని ఫస్ట్ ఇలా వేసుకున్న తర్వాత దాని మీద మనం వైట్ వేసామనుకోండి నిండుగా కనిపిస్తాయి. ఇలా వచ్చేసి చూడండి ఫస్ట్ నేను లోపల వైపు వేశాను. అన్నీ కూడా లోపల వైపు వేసుకున్న తర్వాత అవి ఆరిన తర్వాత మళ్ళీ బయట వైపు వేస్తున్నాను నేను. ఇవి గూడా ఆరిన తర్వాత అప్పుడు కలర్స్ వేసుకోవాలండి. ఇలా మొత్తం ఆరిన తర్వాత ఇవి గూడా అంతే. ముందు ఒక సైడ్ వేసుకోవాలి. నేను బయట వైపు వేస్తున్నాను ఫస్ట్ కలరు. అన్నీ గూడా అలా వేసి పెట్టుకుంటాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వేస్తానండి. ఏందంటే అన్నీ కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి గదా! అందుకని అన్నీ కూడా ఇలా బయట వైపు వేస్తున్నాను. ఇలా బయట వైపు వేసిన తర్వాత ఏందంటే, తర్వాత లోపల వైపు వేస్తాను ఆరిన తర్వాత. ఎందుకంటే, మనం పట్టుకున్నప్పుడు ఏందంటే, ఆ పెయింట్ అనేది మచ్చలుగా కనిపిస్తది గదా! మన చేతికి అంటుకుంటది గదా! అందుకని ఒకవైపే వేస్తున్నాను. ఇలాంటి వీడియో ఒకటి 'నున్నా బ్రదర్స్' ఛానల్‌లో చేశానండి. అది పాట్స్ మీద చేశాను. అది గూడా మా ఛానలే. ఇది కొత్తగా స్టార్ట్ చేశామండి. అది గూడా ఏందంటే, పాట్స్ మీద డిజైన్ వేశానండి. చాలా బావుంటది అది కూడా. మీరు వెళ్లి చూడొచ్చది 'నున్నా బ్రదర్స్' ఛానలు. అలానే ఇగ సేమ్ ఏదన్నా కావాలంటే గనక అలాంటి వీడియో ఒకటి చేస్తాను. పెయింటింగ్ డిజైన్ వేసే వీడియో ఒకటి వీలుంటే గనక. నెక్స్ట్ ఇది చూసారా? ఇవొచ్చేసి నేను ఒక సైడే వేస్తున్నాను. అన్ని కలర్స్ గూడా ఇలా వేసి పెట్టుకోవాలండి. చూసారు గదా! ఇలా ఒక సైడే వేస్తున్నాను. అన్నీ బయట వైపు వేస్తున్నాను. ఇలా అన్నీ వేసి పెట్టుకున్న తర్వాత ఏంటంటే, మనం తర్వాత లోపల వైపు స్టార్ట్ చేయాలి. మనం బయట వైపు ఏ కలర్ అయితే వేసామో, అదే కలరు లోపల వైపు గూడా స్టార్ట్ చేయాలి. ఇదిగో చూడండి బయట వైపు నేను రెడ్ ఏసాను కదా! ఇప్పుడు లోపల గూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇది మొత్తం ఫిల్ చేయట్లేదండి నేను. లోపల వైపు గ్యాప్ ఉంచుతున్నాను కొంచెం వైట్ కనిపించేటట్టు. మీకే కనిపిస్తది గదా! ఇదిగో చూడండి పక్కన ఏసాను గదా! ఏసినయి కింద పెట్టాను చూడండి. వైట్ వరకే ఆపాను నేను. ఎందుకంటే కొంచెం డబల్ కలర్‌గా కనిపిస్తే బావుంటది గదా! అని చెప్పేసి నేను అది ఆపాను. అన్నీ కూడా అలానే వేసి పెట్టుకుంటున్నాను. ముందేందంటే బయట సైడ్ వేశాను కాబట్టి అది ఆరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లోపల వైపు వేస్తున్నాను. ఇలా యేసుకుంటే ఏందంటే కొంచెం ముందేసినయి ఆరిపోతా ఉంటాయి గదండీ! మన చేతికి కూడా అంటకుండా ఉంటుంది. ఇది చూసారు గదా! ఇలా లోపల వైపు ఇలా వైట్ ఉంచాను చూసారా? వైట్ అండ్ కలర్ కాంబినేషన్ ఎంత బావుందో కదా! వైట్ అండ్ గ్రీన్, వైట్ అండ్ రెడ్, వైట్ అండ్ బ్లూ ఇలా వేసి పెట్టుకున్నాను. ఇంక లోపల పక్క ఏందంటే మధ్యలో ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారండి. ఆ ఫ్లవర్ వరకు నేను ఆపాను వైట్. అలానే ఉంచితే బావుంటది కదా అని. మధ్యలో గూడా ఏందంటే బ్లాక్ వేశాను రౌండు. రౌండ్‌లో మధ్యలో చాలా బావుంటది కదా అని. ఇదండి వీడియో. చూసారు గదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. థాంక్ యూ ఫర్ వాచింగ్.